హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 50th వీడియో వచ్చేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఈ వీడియోలో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ని డీటెయిల్గా చూద్దాము, ఓకేనా? సో ఫ్రిక్షన్ వచ్చేసి మనకి అంటే ఈ సబ్జెక్ట్ పరంగా మనకు ఫ్రిక్షన్ వచ్చేసి 2 టైప్స్. సో ఫస్ట్ టైప్ వచ్చేసి ఏంది డ్రై ఫ్రిక్షన్, సెకండ్ టైప్ వచ్చేసి ఏంది ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డ్రై ఫ్రిక్షన్ డెఫినేషన్ ఏంది? ద ఫ్రిక్షన్ విచ్ ఈస్ డెవలప్డ్ బిట్వీన్ ద సాలిడ్ సర్ఫేసెస్ విచ్ ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. అంటే 2 సాలిడ్ సర్ఫేసెస్కి మధ్యలో డెవలప్ అయ్యే ఫ్రిక్షన్ని మనం ఏమంటామంటే డ్రై ఫ్రిక్షన్ అని అంటాము. సో మనం ఇప్పుడు ఈ చాప్టర్లో డీల్ చేసేది మొత్తం డ్రై ఫ్రిక్షన్ తోటే. సో 2 సాలిడ్ బాడీస్ అయినా కాంటాక్ట్లో ఉంటే ఆ కాంటాక్ట్లో ఉన్న బాడీస్ డెవలప్ చేసే ఫ్రిక్షన్ని మనము డ్రై ఫ్రిక్షన్ అని అంటాము. సో ఇందాక నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ మీకు ఇదే కదా, ఒకటి ల్యాండ్ సర్ఫేస్, ఇంకొకటి బ్లాక్. సో ఇవి 2 సాలిడ్ బాడీసే కదా. సో ఈ సాలిడ్ సర్ఫేసెస్కి మధ్యలో జనరేట్ అయ్యే ఫ్రిక్షన్ని డ్రై ఫ్రిక్షన్ అని అంటాము. నెక్స్ట్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. ద ఫ్రిక్షన్ ప్రొడ్యూస్డ్ బై లేయర్స్ విచ్ మూవ్స్ విత్ డిఫరెంట్ వెలాసిటీస్. అంటే ఇది వచ్చేసి మనకి ఫ్లూయిడ్స్లో చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మన ఇంజన్ ఆయిల్, మన బండిలో ఉండే ఇంజన్ ఆయిల్ అండ్ డిఫరెంట్ లూబ్రికెంట్స్. ఓకే, లూబ్రికెంట్స్ ఎందుకు వేస్తాం మనము? హీట్ని అబ్జర్వ్ చేసుకోనికి అండ్ స్మూత్ వెహికల్స్ పార్ట్స్ స్మూత్గా మూవ్ కావడానికి. సో ఇది మొత్తం ఫ్లూయిడ్స్కి రిలేటెడ్. సో దీని డెఫినేషన్ ఏమంటుందంటే ద ఫ్రిక్షన్ ప్రొడ్యూస్డ్ బై లేయర్స్ విచ్ మూవ్స్ విత్ డిఫరెంట్ వెలాసిటీస్. అంటే డిఫరెంట్ లేయర్స్ మధ్యలో డిఫరెంట్ వెలాసిటీస్ ఉంటే ఒక ఫ్రిక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది. సపోజ్ ఇది ఒక లేయర్ అనుకుందాం, ఇది ఒక 10 meters per second వెళ్తుంది అనుకుందాం. ఇంకో లేయర్ ఉంది దాని కిందనే, ఇది ఒక 15 meters per second వెళ్తుంది. సో ఈ లేయర్కి మధ్యలో ఒక ఫ్రిక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫ్రిక్షన్నే మనం ఏమంటామంటే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అని అంటాము. సో దీంతోపాటు మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఉన్నాయి, కానీ మనము ఈ పర్టికులర్ 2 types ఆఫ్ ఫ్రిక్షన్స్కే కన్ఫైన్డ్ అయి ఉన్నాము. ఎందుకంటే మనము నెక్స్ట్ డీల్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ డ్రై ఫ్రిక్షన్ చుట్టూ తిరుగుతాయి. సో డ్రై ఫ్రిక్షన్లో మళ్ళీ మనకి టైప్స్ వస్తాయి, అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్?